హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం హిందూ అనాలిసిస్ ఫర్ 10th అక్టోబర్ చేసుకుంటున్నాము. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఫీజు వచ్చేసి 60,000 రూపీస్. కానీ మీకు దసరా ఆఫర్లో 15,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 45,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ అనేది 15th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఓకేనా? సో ఈ కోర్స్ వచ్చేసి మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ సేమ్ దసరా ధమాకా ఆఫర్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఆన్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేసిన ఆప్షనల్స్ ఏవేవి అని అంటే పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదైనా ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ యాక్చువల్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్. కానీ దాంట్లో దసరా ఆఫర్లో మీకు ఫ్లాట్ 7,500 రూపీస్ డిస్కౌంట్ తోటి ఓన్లీ 22,500కే మీకు ఈ కోర్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇస్తున్నారు. అండ్ ఈ ఫీజు వ్యాలిడ్ టిల్ 15th అక్టోబర్ వరకు మాత్రమే. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. If you need any more clarifications regarding this, you can contact this number or else you can visit the website ltxclasses.com. ఓకే, లెట్ us start the హిందూ అనాలిసిస్ ఫర్ 10th అక్టోబర్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో మళ్ళీ 2 స్టేట్ సొల్యూషన్ గురించి ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది. అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి కూడా ఒకటి వచ్చింది. బట్ ఆ 2 ఆర్టికల్స్ మనం ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లో మనం డిస్కస్ చేసేసాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దెమ్. అండ్ ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా మళ్ళీ రిపీటెడ్గా కొత్త పాయింట్స్ తోటి కనుక వస్తే డెఫినెట్లీ మనం హిందూ అనాలిసిస్లో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, మళ్ళీ రిపీటెడ్గా సేమ్ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నప్పుడు ఆ టాపిక్స్ కాకుండా మిగతా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు తీసుకుంటున్నటువంటి టాపిక్స్ ఏవేవి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, IORA, అర్బన్ ఎంప్లాయ్మెంట్ రేట్ డ్రాప్స్ టు 6.6% అని చెప్పి ఒకటి వచ్చింది. స్టేటస్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా అండ్ నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ 2023. ఈ 5 టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఏమని వచ్చింది న్యూస్లో అంటే, సైంటిస్ట్ అంటాంగిల్ మిస్టరీ ఆఫ్ ద ఎర్లియస్ట్ గెలాక్సీస్. మనకి సోలార్ సిస్టమ్ పుట్టినప్పుడు ఉన్నటువంటి గెలాక్సీస్ అవి ఎలా ఉండేవి ఏంటి అని చెప్పి స్టడీ చేసే ప్రాసెస్లో సైంటిస్టులు వాటి యొక్క మిస్టరీని తెలుసుకోగలిగారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనమాట. సో ఇప్పుడు మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వెళ్తుంది ఇది GS 3లో. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మనం ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ని చూద్దాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ బిట్వీన్ ఏ స్పేస్ ఏజెన్సీస్ యొక్క కొలాబరేషన్ తోటి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని తయారు చేశారు అంటే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ మూడిటి యొక్క ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాస్ మేడ్ పాసిబుల్ అనమాట. అండ్ ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ December 2021. సో ఈ డిసెంబర్కి 2 years కంప్లీట్ అవ్వబోతుంది దీన్ని లాంచ్ చేసి. అండ్ ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది అని అంటే సన్కు అర్త్కు మధ్య. మనము లాస్ట్ కొన్ని వీడియోస్గా మనం చూస్తూనే ఉన్నాం కదా ఆదిత్య L1 మిషన్ గురించి వాటి గురించి. సో దానికి ఆదిత్య L1 అన్న పేరు ఎందుకు వచ్చింది? బికాస్ దట్ ఆదిత్య అనే దాన్ని మనం ఎక్కడికి పంపిస్తున్నాము అంటే L1 మీదికి పంపిస్తున్నాం. L1 అంటే ఏంటి? లాగ్రాంజియన్ పాయింట్ కదా. సో లాగ్రాంజియన్ పాయింట్ 1 అనే దాని మీదకి పంపిస్తున్నాం కాబట్టి దాన్ని L1 మీదకి వెళ్తుంది కాబట్టి ఆదిత్య L1 అని చెప్పి ఆ మిషన్కి పేరు వచ్చింది. సో ఈ లాగ్రాంజియన్ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ఏంటంటే ఏవైనా 2 పెద్ద బాడీస్కి మధ్య కొన్ని పాయింట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట లాగ్రాంజే అని ఆయన. సో అక్కడ ఏంటి ఆ పాయింట్స్ యొక్క స్పెషాలిటీ అంటే ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ద 2 బాడీస్ క్యాన్సిల్ ఈచ్ అదర్. అంటే ఆ 2 బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదానితో ఒకటి క్యాన్సిల్ చేసేసుకుంటాయి. అంటే ఏంటి అంటే అక్కడ ఎలాంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు కాబట్టి అక్కడ మనం ప్లేస్ చేసే ఏదైనా సరే స్టేబుల్గా ఉంటుంది. ఇదర్ ఇట్ కెన్ బి శాటిలైట్ ఆర్ ఇట్ కెన్ బి స్పేస్ స్టేషన్, ఏదైనా ఒక ప్రోబ్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ స్టేబుల్గా ఉండగలదు బికాస్ ఆఫ్
జీరో గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే లైక్ ఆ రెండు గ్రావిటేషనల్ ఫోర్స్లు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అక్కడ స్టేబుల్గా ఉండగలవు అనమాట. అలాంటి లాగ్రాంజియన్ పాయింట్స్ రెండు బాడీస్కి మధ్య 5 ఉంటాయి. సన్కి అర్త్కి మధ్య 5 లాగ్రాంజియన్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వాటిల్లో L1 మీదికి ఆదిత్యాన్ని పంపిస్తూ ఉంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏమో L2 మీద ఉంది. ఓకే, లాగ్రాంజియన్ పాయింట్ 2 మీద ప్లేస్ అయి ఉందన్నమాట. దట్ ఈస్ అది ఎంత దూరంలో ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 1.5 మిలియన్ కిలోమీటర్స్ బియాండ్ ఎర్త్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఓకే, సో 1.5 మిలియన్ కిలోమీటర్స్ బియాండ్ ద అర్త్ ఆర్బిట్కి అవతల సన్ దగ్గరగా 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో లాగ్రాంజియన్ పాయింట్ 2 ఉంది. అండ్ ఆ L2 మీద జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ప్లేస్ చేయడం జరిగింది. సో అసలు ఈ టెలిస్కోప్కి పేరు ఎందుకు వచ్చింది జేమ్స్ వెబ్ అని అంటే, L1కి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే జోసెఫీ లూయిస్ లాగ్రాంజ్ పేరు మీద లాగ్రాంజే పాయింట్స్ అని అంటున్నాము. అండ్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చేసి లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్. ఓకేనా, ఇది ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. ఎందుకు అది ఇంపార్టెంట్ అన్నది మీకు చెప్తాను. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది హబుల్ స్పేస్ టెలిస్కోప్ యొక్క సక్సెసర్. అంటే దీనికన్నా ముందు ప్లేస్ చేసిన స్పేస్ టెలిస్కోప్ పేరు హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. దాని తర్వాత దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది చూద్దాం. టు ఎగ్జామిన్ ద ఫేసెస్ ఆఫ్ కాస్మిక్ హిస్టరీ. సో కాస్మిక్ హిస్టరీలో ఉన్న ఫేసెస్ని గురించి ఎగ్జామిన్ చేయడానికి. అంటే ఏంటి ఆ ఫేసెస్ అంటే ఏంటి, దశలు అంటాం కదా. సో ఎన్ని దశలుగా ఇవి ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అసలు ఈ యూనివర్స్ అంతా అన్నది ఎగ్జామిన్ చేయడము అనేదే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఆ ఫేసెస్ ఏవి అనంటే బిగ్ బ్యాంగ్ అంటాం కదా మనం, బిగ్ బ్యాంగ్ తోటే యూనివర్స్ స్టార్ట్ అయింది, దాని బర్త్ అని అంటాం కదా, బిగ్ బ్యాంగ్ థియరీ. సో బిగ్ బ్యాంగ్ మొదలుకొని గెలాక్సీస్ ఎలా పుట్టాయి, స్టార్స్ ఎలా లైక్ హౌ దే టుక్ బర్త్, అండ్ తర్వాత ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అసలు ఈ సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, అండ్ మనది ఒక్కటే సోలార్ సిస్టమ్ కాకుండా ఇంకేమన్నా ఇంకా డిఫరెంట్ ఏమున్నాయి, లైక్ డిఫరెంట్ గెలాక్సీస్ ఏమున్నాయి, అండ్ వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి కంపోజిషన్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయడము, ఆ ఫేసెస్ ఆఫ్ కాస్మిక్ హిస్టరీని స్టడీ చేయడము, ఎగ్జామిన్ చేయడము అనేదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మెయిన్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటి అంటే టు లుక్ బ్యాక్ అరౌండ్ 13.5 బిలియన్ ఇయర్స్ టు సీ ద ఫస్ట్ స్టార్స్ అండ్ గెలాక్సీస్. అంటే అదే ఇందాక మనం చూసినట్టు లైక్ పాత దాని నుండి, ఐ మీన్ బిగ్ బ్యాంగ్ దగ్గర నుండి కదా. సో 13.5 బిలియన్ ఇయర్స్ ముందర అసలు స్టార్స్, గెలాక్సీస్ ఇవన్నీ ఎట్లా ఫస్ట్ ఎలా ఫామ్ అవుతూ వచ్చాయి అన్నది చూడడం. అంటే లైక్ నథింగ్ బట్ ఇట్ కెన్ సీ అవర్ పాస్ట్ అనమాట. మన లైక్ టైం ట్రావెల్ అంటాం కదా, అలా టైం ట్రావెల్ చేసి మన పాస్ట్ని చూడగలిగిన లాంటి ఒక టెలిస్కోపే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. బికాస్ ఇట్ కెన్ లుక్ బ్యాక్ అరౌండ్ 13.5 బిలియన్ ఇయర్స్ కిందట ఏముంది, ఎలా జరిగింది అన్నది కూడా చూడగలగాలి అన్న ఆబ్జెక్టివ్ తోటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ టు ఆల్సో అబ్జర్వ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్. అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ కాక అడిషనల్గా ఉన్న ప్లానెట్స్ ఏమున్నాయి, అండ్ అవి హ్యాబిటబుల్లా కాదా, వాటి యొక్క కంపోజిషన్, అక్కడ ఉన్న గ్యాసెస్ ఏంటి, ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఏమైనా ఉందా, ఇట్లాంటివన్నీ స్టడీ చేయడానికి, వాటి యొక్క అట్మాస్ఫియర్స్ని అబ్జర్వ్ చేయాలి అన్న ఆబ్జెక్టివ్ తోటి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా, సో అయితే దీనికన్నా ముందర ఆల్రెడీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఒకటి ఉంది కదా. మరి దీనికి జేమ్స్ వెబ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఐఎమ్ టేకింగ్ అవుట్ ఓన్లీ, అంటే మరీ డీప్గా టెక్నికల్గా వెళ్లకుండా సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్సెస్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్వి అండ్ బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తే, హబుల్ స్పేస్ టెలిస్కోప్ వచ్చేసి అల్ట్రావైలెట్ రేస్ అండ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇది వెరీ బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఇట్లాంటివి మనకి ప్రిలిమ్స్లో కొంచెం ట్విస్ట్ చేసి అడిగి కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే ప్రమాదం ఉంది. ఓకేనా, జేమ్స్ వెబ్ ఏమో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తే,
హబుల్ స్పేస్ టెలిస్కోప్ వచ్చేసి అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ని వాచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ జేమ్స్ వెబ్ వచ్చేసి ఇట్ కెన్ సీ న్యూ బార్న్ గెలాక్సీస్ యాజ్ వెల్. అప్పుడే లైక్ పుడుతున్న న్యూ గెలాక్సీస్ని కూడా అబ్జర్వ్ చేయగలదు. వెరస్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కెన్ సీ స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ గెలాక్సీస్. అతి చిన్నదాన్ని కూడా, టెలిస్కోప్ అంటే అదే కదా, చిన్నదాన్ని కూడా లైక్ మ్యాగ్నిఫై చేసి చూపించగలగడం, రైట్. ఓకే, మ్యాగ్నిఫై అన్నట్టు కాదు, లైక్ స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని స్టడీ చేయడం కోసం యూజ్ అయ్యేదానికి హబుల్ స్పేస్ టెలిస్కోప్. అంటే స్మాలెస్ట్ గెలాక్సీస్ని కూడా అబ్జర్వ్ చేయడానికి హబుల్ స్పేస్ టెలిస్కోప్ యూజ్ అయితే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏమో న్యూ బార్న్ గెలాక్సీస్ని కూడా స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జేమ్స్ వెబ్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, హబుల్ స్పేస్ వచ్చేసి అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ని మాత్రమే చూడాలి. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ జేమ్స్ వెబ్ అండ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్స్ అనమాట. సరే, ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుంది అన్నది చూస్తే, వై ఇన్ న్యూస్ అంటే ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఆస్టానిషింగ్ గ్లింప్స్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ అవర్ యూనివర్స్, స్పాటింగ్ గెలాక్సీస్ డేటింగ్ టు కాస్మిక్ డాన్ అనే పీరియడ్కి చెందిన గెలాక్సీస్ ఎలా ఉంటాయి అన్న ఒక పిక్చర్ని, ఒక గ్లింప్స్ని ఇవ్వడం జరిగింది. సో బిగ్ బ్యాంగ్ అంటే 13.8 బిలియన్ ఇయర్స్ అగో జరిగింది అని అంటున్నాం కదా. సో బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 100 మిలియన్ ఇయర్స్కి స్టార్స్ ఫామ్ అయ్యాయి అని అంటారనమాట. సో బిగ్ బ్యాంగ్ జరిగిన 100 మిలియన్ ఇయర్స్కి స్టార్స్ ఫామ్ అయితే, ఆ టైంలో లైక్ స్టార్స్, గెలాక్సీస్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఆస్టానిషింగ్ గ్లిమ్స్, ఒక పిక్చర్ లాంటిది ఇట్ హ్యాస్ గివెన్ అని చెప్పి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇచ్చింది. ఇది ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత ఇది ఇచ్చినటువంటి అతి లైక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ని ప్రొవైడ్ చేయగలిగింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పి మనకు న్యూస్లో ఉంది. అండ్ దట్స్ వై వి డిస్కస్డ్ అబౌట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా. అండ్ ఇక్కడ మెయిన్ అడిగేది ఏంటంటే అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని స్టడీ చేస్తుంది. అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ విత్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఫస్ట్ టాపిక్. లెట్ us move on to the second one ఏమనుంది ఇక్కడ, శ్రీలంక టు టేక్ ఓవర్ యాజ్ చైర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్లో మనకి మల్టీలేటరల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ప్రిలిమ్స్లో దీని గురించి ప్రీవియస్గా 2-3 టైమ్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి రిగార్డింగ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, IORA అని అంటాం సింపుల్గా. సో ఇది న్యూస్లో ఎందుకుంది అని అంటే, శ్రీలంక టుక్ ఓవర్ యాజ్ చైర్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీ చైర్పర్సన్గా ఉంటుంది కదా, లైక్ G20 ఇవన్నీ మనం ఎలా చూస్తున్నాం, G7 అట్లా IORAకి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీ ఉంటుంది. లైక్ దాట్ నౌ శ్రీలంక టుక్ ఓవర్ ద చైర్ అని చెప్పి ఉందన్నమాట. శ్రీలంకన్ ఫారిన్ మినిస్టర్ అలీ సాబ్రీ విల్ చైర్ ద కౌన్సిల్, ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద IORA. ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్లో ఉంది చూడండి. టేకింగ్ ఓవర్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి టేకింగ్ ఓవర్ ఫ్రమ్, ఫారిన్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక టుక్ ఓవర్ ద చైర్ అనమాట. అండ్ నెక్స్ట్ 2 years శ్రీలంక విల్ బీ ద చైర్పర్సన్. అండ్ దీనికి 6 ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయి IORAకి, అవి ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మెంబర్షిప్ ఎక్స్పాండ్స్ అని చెప్పి ఒక లైక్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఇది IORA గురించి మనం చూద్దాము ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. IORA అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ టోటల్ 22 మెంబర్ స్టేట్స్. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది టు 23 అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇండియా అనమాట. ఇండియా కూడా IORAలో మెంబర్గా ఉంది. అండ్ దీని సెక్రటేరియట్ వచ్చేసి మారిషస్లో ఉంది. ఓకే, దీని సెక్రటేరియట్ ఈజ్ ఇన్ మారిషస్. అండ్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటి, IORA యొక్క ఎయిమ్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇది ఒక అంటే లైక్ అన్ని కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, టు స్ట్రెంథెన్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఇక్కడ పేరులోనే ఉంది కదా IORA అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. అంటే ఏంటి అని అంటే, ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించి ఇండియన్ ఓషన్ పరిధిలోకి వచ్చే ఆ కంట్రీస్ ఏవైతే ఉంటాయో
వాటి మధ్య రీజనల్ కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయడం కోసము అన్న ఎయిమ్ తోటి ఫామ్ అయిండేదే ఈ IORA గ్రూపింగ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ట్రైపార్టైట్ ఇన్ నేచర్. ట్రైపార్టైట్ అంటే ఏంటంటే ముగ్గురు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు ఇందులో. ఎవరెవరు అని అంటే ఎవరెవరు భాగం పంచుకుంటున్నారు దీంట్లో అంటే ఒకటేంటి, కంట్రీస్లో ఉన్న గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ తర్వాత బిజినెస్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ అకాడమియా అంటే స్కాలర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు. సో గవర్నమెంట్, బిజినెస్ అండ్ అకాడమియా కలిపిన ఒక ట్రైపార్టైట్ నేచర్లో ఉండే ఆర్గనైజేషన్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో ఈ IORAలో వచ్చేసి ఇట్ ఫోకసెస్ ఆన్ 6 ప్రయారిటీ ఏరియాస్. ఇది 6 ప్రయారిటీ ఏరియాస్ని పెట్టుకొని దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే మనకి ఇందాక పైన ఆర్టికల్లో కూడా వచ్చింది. ఈ 6 ప్రయారిటీ ఏరియాస్ ఏవి అని అంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్, ఫిషరీస్ మేనేజ్మెంట్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, సైంటిఫిక్ కోఆపరేషన్, టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్. ఈ 6 ప్రయారిటీ ఏరియాస్ తోటి IORA అనేది ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ కంట్రీస్ యొక్క కోఆపరేషన్, రీజనల్ కోఆపరేషన్ కోసము ఈ 6 ఏరియాస్లో అవన్నీ కలిసి పనిచేయాల్సిన నెసెసిటీని గురించి ఈ IORA స్ట్రెస్ చేస్తూ ఉంటుంది టు అటైన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ పర్టికులర్లీ. ఓకేనా? సో అసలు ఎందుకు ఈ IORA అంత ఇంపార్టెంట్ అని అంటే ఇండియన్ ఓషన్ ఇస్ ద 3rd లార్జెస్ట్ ఓషన్ అండ్ ఇట్ ఈస్ హోమ్ టు, అంటే లైక్ ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటే 2.7 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఓకేనా? 2.7 బిలియన్ పీపుల్ ఉండడం అంటే లైక్ ఎందుకు మనం ఇవంతా మాట్లాడుతున్నాము అని అంటే 2.7 బిలియన్ పీపుల్ ఉన్నారు అండ్ 40% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ త్రూ దిస్ ఓన్లీ. అంటే ఇండియన్ ఓషన్ ద్వారానే గ్లోబల్ లెవెల్లో అవుతున్న మ్యారిటైమ్ ట్రేడ్, అంటే లైక్ మ్యారిటైమ్ కావచ్చు, మ్యారిటైమ్ కాని ట్రేడ్ ఏదైనా సరే టోటల్గా గ్లోబల్ లెవెల్లో అవుతున్న ట్రేడ్లో 40% షేర్ హ్యాపెన్స్ త్రూ ఇండియన్ ఓషన్. ఓకేనా? సో 40% షేర్ ఇండియన్ ఓషన్ ద్వారా జరుగుతోంది అని అంటే దాని యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కదా. సో అదొకటి. అండ్ నెక్స్ట్ పర్టికులర్గా ఇది ఇండియాకి ఎందుకు IORA ఇంపార్టెంట్, IORAలో గ్రూపింగ్లో ఇండియా కూడా మెంబర్. ఎందుకంటే మనం ఇండియన్ ఓషన్ లైక్ ఇట్ బార్డర్స్ అవర్ కంట్రీ కదా టు ద సౌత్, మన సౌత్లో అది బార్డర్ చేస్తోంది కదా మనకి. సో కాబట్టి ఇండియాకి అది పర్టికులర్గా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం ఎనర్జీ, మన ఆయిల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసము 80% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆన్ మెట్ త్రూ ఇంపోర్ట్స్. అంటే మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ అంటే 80% ఆఫ్ మన ఎనర్జీ నీడ్స్ కోసము మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా మనం లేము కాబట్టి వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. అండ్ ఆ 80% మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటే మళ్ళీ ఆ ఇంపోర్ట్స్లో 80% ఇండియన్ ఓషన్ నుంచే వస్తున్నాయన్నమాట. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ రీజియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ ఇండియా. ఓకేనా? వేరే ఏ కంట్రీకైనా కూడా కన్నా కూడా ఇండియాకి ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి 2.7 బిలియన్ పీపుల్ ఉన్నారు ఇక ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల. తర్వాత 40% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ దీని ద్వారానే అవుతుంది అండ్ 80% ఆఫ్ ద ఇండియాస్ ఎనర్జీ ఇంపోర్ట్స్ హ్యాపెన్స్ త్రూ ఇండియన్ ఓషన్ ఓన్లీ. సో కాబట్టి ఈ అన్ని కారణాల వల్ల ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అండ్ దాని యొక్క 6 ప్రయారిటీ ఏరియాస్ అని మనం అనుకున్నాం కదా. సో అవి కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఓన్లీ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి ఒక్కటే మాట్లాడితే, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే లైక్ పైరేట్స్ని కంట్రోల్ చేయడము, తర్వాత ఇట్లాంటివి చేయడము, అవి మాత్రమే మాట్లాడట్లేదు. వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్, ఫిషరీస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, తర్వాత సైంటిఫికల్గా ఈ అకాడమియా అన్నాం కదా. అకాడమియా అంటే లైక్ ఆ స్కాలర్లీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని సైంటిఫికల్గా ఒక కంట్రీ ఇంకో కంట్రీ తోటి కోఆపరేట్ చేసుకోవడము, తర్వాత ఇండియన్ ఓషన్ అసోసియేషన్లో ఉన్న కంట్రీస్ మధ్య టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ని పెంచుకోవడము. సో దీని అంతటి ద్వారా ఇది కూడా ఒక స్ట్రాంగ్ గ్రూప్గా, మల్టీలేటరల్ గ్రూప్గా ఫామ్ అవుతుంది ఈ IORA. అండ్ ఇప్పుడు మనం ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటున్నాము, IORAకి చైర్పర్సన్గా శ్రీలంక టుక్ ఓవర్ ద చైర్ ఆఫ్ IORA ఫ్రమ్ బంగ్లాదేశ్ అనమాట. ఓకేనా? సో బంగ్లాదేశ్ ఉంది మనకి ఇందులో మెంబర్గా, పాకిస్తాన్ ఉంది, తర్వాత
శ్రీలంక ఉంది, ఇవన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పర్టికులర్గా ఇండియన్ ఓషన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనకు ఎందుకు అవసరము అని అంటే, మనం లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటి అని అంటే స్ట్రింగ్ ఆఫ్ పెల్స్ థియరీ అని చెప్పుకున్నాం కదా, చైనాది. అంటే ఏం చేస్తుంది చైనా, ఇండియా యొక్క బ్యాక్ యార్డ్ని మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్వాదార్ పోర్ట్ కానివ్వండి, లేకపోతే హమ్మన్ తోట ఇన్ శ్రీలంక కానివ్వండి, సిట్వే పోర్ట్ ఇన్ మయన్మార్, ఇట్లా మన చుట్టూరా ఒక కంచెలాగా లైక్ దాని యొక్క ప్రెజెన్స్ని పెంచుకుంటూ వెళ్తోంది అని అంటున్నాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఓషన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి IORA పర్టికులర్లీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ గ్రూపింగ్ అనమాట ఇది, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. ఓకేనా. సో ఇది న్యూస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధం లేకపోయినప్పటికీ శ్రీలంకతో మన రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ఇక్కడ మనం ఏమంటున్నాము, శ్రీలంకలో మెల్లమెల్లగా చైనీస్ వెజల్ యొక్క ప్రెజెన్స్ పెరిగింది అని చెప్పుకున్నాం కదా మనం. సో అక్కడ దాన్ని శ్రీలంక అయితే చెప్తోంది దట్ ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు, ఐ మీన్ అదొక వార్ వెజల్ కాదు అన్నట్టు చెప్తోంది. బట్ ఇండియా వచ్చేసి దానికి కొంచెం స్కెప్టికల్గా ఉందన్నమాట టువర్డ్స్ శ్రీలంక. ఎందుకు అని డౌట్ఫుల్గా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి సందర్భాల్లో ఇండియాకి శ్రీలంకకి మధ్య రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయితే దెన్ మనం కొంతవరకు చైనీస్ ప్రెజెన్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట శ్రీలంక మీద. సో కాబట్టి ఇండియా దాంట్లో ఒక మెషర్ కింద మనం దీన్ని చూడొచ్చు. ఇండియా అండ్ శ్రీలంక విల్ లాంచ్ ఎ లాంగ్ పెండింగ్ ఫెర్రీ సర్వీస్. సో ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒక ఫెర్రీ బోట్, ప్యాసింజర్ ఫెర్రీ బోట్ని స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది అంటే, తమిళనాడులో ఉన్న నాగపట్టణం నుంచి శ్రీలంక నార్థరన్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంకలో ఉన్నటువంటి కంకెసంతురై అనే ఊరికి, ఓకే, నాగపట్టణం తమిళనాడులో ఉన్న నాగపట్టణం నుంచి కంకెసంతురై అనే ఊరికి శ్రీలంకలో ఉన్న దానికి ఒక ఫెర్రీ బోట్ని నడపాలి అని చెప్పి, ఇది చాలా లాంగ్ పెండింగ్ డిమాండ్ అనమాట, అది ఫుల్ఫిల్ అవ్వబోతోంది. సో దీన్ని బట్టి మనకు లైక్ కొంచెం కనెక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది, పీపుల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అండ్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ కొంతవరకు స్ట్రెంథన్ అవ్వచ్చు అని మనం అనుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్గా మనం దీన్ని పరిగణించవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మన సెకండ్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. థర్డ్ ఆర్టికల్ ఏంటి అని అంటే, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డ్రాప్స్ టు 6.6% ఇన్ Q1 అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో 1 సెకండ్, యాక్చువల్లీ మనం ఇండెక్స్ రాసుకున్నప్పుడు ఐ హ్యాడ్ మేడ్ ఎ మిస్టేక్. ఏమనుంది ఇక్కడ అంటే అర్బన్ ఎంప్లాయ్మెంట్ రేట్ అని ఉంది. సారీ, ఇట్ ఈస్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంటే యాక్చువల్గా ఇది ఒక పాజిటివ్ థింగ్ అనమాట. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, దట్ మీన్స్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అర్థం, రైట్? సో ఒకసారి లెట్ us మూవ్ ఆన్ టు ద ఆర్టికల్. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డ్రాప్స్ టు 6.6% ఇన్ Q1లో 6.6%కి తగ్గింది అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పి అంటున్నాం. అసలు ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎవరిచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం ఇదంతా చెప్తున్నాము అన్నది చూద్దాము. ఇక్కడ ఉంది చూడండి, ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా లైక్ ఎందులో ఉంటుంది ఇది అనంటే GS 3లో ఎకానమీ అనే థీమ్లో గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి కదా, ఆ థీమ్స్ కిందికి వెళ్తుంది ఇది. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇట్లాంటి సర్వేస్ ఎవరు ఇస్తారు, అట్లాంటివి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మనకి. సో PLFS గురించి చూద్దాము. ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్యారీడ్ అవుట్ బై NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఏమని రిపోర్ట్ చేసింది? ఈ NSSO వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్తుంది. ఓకే, లేబర్ ఫోర్స్ మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు రెండింటి గురించి మాట్లాడతాం. ఒకటి వచ్చేసి లేబర్ ఫోర్స్, రెండోది వచ్చేసి వర్క్ ఫోర్స్. లేబర్ ఫోర్స్కి వర్క్ ఫోర్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే సంబడీ ఈజ్ రెడీ టు డూ వర్క్ బట్ దే కుడెంట్ ఫైండ్ ఎనీ వర్క్. అంటే
పని చేయడానికి రెడీగా ఉండి పని దొరకని వాళ్ళని లేబర్ ఫోర్స్ కింద చూస్తాము, కానీ పని చేసే వాళ్ళని వర్క్ ఫోర్స్ కింద చూస్తాము. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అంటే సంబడి హూ ఈజ్ రెడీ టు డూ వర్క్ బట్ దే కుడెంట్ గెట్ ఎనీ వర్క్ అనమాట. సో అంటే వెతుకుతున్నారు, దొరకచ్చు. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అని అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ క్యాల్కులేట్ చేస్తుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని చేస్తుంది. ఇట్ హ్యాస్ రిపోర్టెడ్ దట్ ఏమని చెప్పింది ఇది, unemployment rate in urban areas of the country has shown a decrease during the period of April to June 2023. మన Q1 అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ మే జూన్ ఈ 3 monthsని Q1 అంటాం. ఓకే, ఫస్ట్ క్వార్టర్ అనమాట. సో ఈ ఫస్ట్ క్వార్టర్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అర్బన్ ఏరియాస్లో తగ్గింది. ఓకే, ఓన్లీ అర్బన్ ఏరియాస్ గురించి స్పెసిఫికల్గా ఇది పిఎల్ఎఫ్ఎస్ మాట్లాడుతుంది. అర్బన్ ఏరియాస్లో ఫస్ట్ క్వార్టర్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గింది అని చెప్పి పిఎల్ఎఫ్ఎస్ రిపోర్టు చెప్తోంది. సిమిలర్లీ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎల్ఎఫ్పిఆర్ అంటాం. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ద పర్సన్స్ ఏజ్డ్ బిట్వీన్ 15 and above and the worker population ratio have also improved. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అని అంటేనే అర్థం ఏంటి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది అని, అంతే కదా. అన్ఎంప్లాయిడ్గా ఎక్కువ మంది లేరు అని అంటే లేబర్ ఫోర్స్లో పార్టిసిపేషన్ పెరిగింది అని. సో కాబట్టి అంటే ఇది ఇప్పుడు ఇది తగ్గుతోంది అంటే ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది కదా. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది. అండ్ ఆల్సో వర్కర్ టు పాపులేషన్ రేషియో, అంటే ఎంతమంది పాపులేషన్కి, లైక్ ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉంటున్నారు అని అంటే వాళ్ళల్లో ఓన్లీ ఒకరే ఎంప్లాయిడ్ అనుకోండి, ఇది వర్కర్ టు పాపులేషన్ రేషియో ఇన్ దాట్ ఫ్యామిలీ. ఓకే, సో ఇది ఇంప్రూవ్ అయ్యింది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒక ఇంట్లో 5 మంది ఉన్నప్పుడు ఇంతకుముందు ఒకరే పనిచేస్తుంటే ఇప్పుడు 2 ఎంప్లాయీస్ ఉన్నట్టు. ఓకేనా, సో ఈ వర్కర్ టు పాపులేషన్ రేషియో అనేది ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పి ఇంప్రూవ్ అయ్యింది. అండ్ దాంతోపాటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరిగింది. సో ఇవి రెండు పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్ చెప్తోంది. అండ్ దిస్ పిఎల్ఎఫ్ఎస్ ఈజ్ గివెన్ బై నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఒకసారి ఇది మనకు అక్కర్లేదు, లైక్ ఎంతమంది శాంపిల్ సైజ్ తీసుకునేది అదంతా ఉంది. ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎంత పెరిగిందని అంటున్నాం కదా, మరి ఎంత పెరిగింది అని అంటే 47.5% ఉందన్నమాట. ఎప్పుడు Q1 ఆఫ్ 2022. సో 2022 Q1 అంటే ఏంటి అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే ఎప్పుడైనా ఏప్రిల్ నుండి జూన్ వరకే కదా. సో 2022 ఏప్రిల్ టు జూన్ ఒకటైతే మనం వీఆర్ కంపేరింగ్ ద సేమ్ పీరియడ్ అనమాట 2023 ఏప్రిల్ టు జూన్లో. ఓకే, వీఆర్ నాట్ కంపేరింగ్ ఇట్ విత్ ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2022 తోటి మనం కంపేర్ చేయట్లేదు. సేమ్ పీరియడ్లో ఏప్రిల్ టు జూన్ అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, అదే ఏప్రిల్ టు జూన్ ఈ ఇయర్ ఎలా ఉంది అన్నది కంపేర్ చేస్తే 2022 ఏప్రిల్ టు జూన్లో ద ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అంటే 47.5% ఉందన్నమాట. అదే 2023కి వచ్చేసరికి 48.8% అయింది. సో ఇది స్లైట్ ఇంక్రీజే మనం చెప్పచ్చు. 47.5 నుంచి 48.8 అంటే జస్ట్ 1.3% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది. బట్ పెరిగింది కదా, సో అదే మనం మాట్లాడుతున్నాం. ఎల్ఎఫ్పిఆర్ పెరిగింది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్డ్. తర్వాత ఇక్కడ ఏంటనంటే అట్ ద సేమ్ టైం ఇది మెన్నులో మనం చూసినట్టయితే ఓకే 73.5% అయితే ఉమెన్లో వచ్చేసరికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 20.9% టు 23.2%. మళ్ళీ దాంట్లో మెన్నులో పెద్దగా మార్పు లేదు. అదే ఉమెన్ విషయానికి వస్తే ఈ 2022 ఏప్రిల్ టు జూన్ మధ్య ఉమెన్ అంటే దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ అంటాం. సారీ 1 సెకండ్, దీన్ని మనం ఏమంటామంటే ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇది 2022లో ఉమెన్ది ఎంత ఉంది అని అంటే ఇట్ ఈస్ అరౌండ్ 20.9% ఓన్లీ, 20.9% మాత్రమే ఉంటే అదే 2023 వచ్చేసరికి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్
ఇట్ ఇంక్రీజ్డ్ టు ఇట్ ఇంక్రీజ్డ్ టు 23.2%. 20.9 నుండి 23.2%కి ఇది ఇంక్రీజ్ అయింది అని అంటే గుడ్ సైన్ కదా ఇది. ఎందుకంటే ఉమెన్ వర్ మోర్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ అనేది మంచి సైన్ అవుతుంది. బికాజ్ లైక్ వాళ్ళకి ఏంటి అని అంటే ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి అది ఖచ్చితంగా మంచి సైన్గా మనం దాన్ని భావించవచ్చు. సో ఇదంతా ఇక్కడ మనకి ఏం చెప్తుంది, డ్యూరింగ్ దిస్ పీరియడ్ అని చెప్పి ఎవరు అంటున్నారు దీన్ని, ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చెప్తోంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పిఎల్ఎఫ్ఎస్ అనేది ఇచ్చేది ఎవరు, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. అండ్ ఇట్ ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, మోస్పీ మినిస్ట్రీ అంటాం దాన్ని మనం సింపుల్గా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా. సో ఈ మినిస్ట్రీ ఇచ్చిన ఈ రిపోర్ట్ పిఎల్ఎఫ్ఎస్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఇట్లా చెప్తోందనమాట. ఓకేనా. అండ్ తర్వాత వర్కర్ టు పాపులేషన్ రేషియో అన్నాం కదా, ఇది కూడా ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 43.9% టు 45.5%. అండ్ ఈ చిన్న ఫ్యాక్ట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు జస్ట్ ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది టు 6.6% అన్న ఒక్క పాయింట్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో కీ ఇండికేటర్స్ ఏమున్నాయి ఇంకా అంటే, ద సెంటర్ ఆల్సో క్లైమ్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కీ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ కంపేర్డ్ విత్ దోస్ ఆఫ్ ప్రీ పాండమిక్ పీరియడ్. ఇది మనకి ఈ పాయింట్ ఇదేంటంటే మనకి ఈ ఆర్టికల్ మీద క్వశ్చన్ వస్తుందా అంటే చెప్పలేం. జనరల్గా అన్ఎంప్లాయ్మెంట్ దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట, సైక్లికల్ అని చెప్పి ఇట్లా రకరకాల ఉంటాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఉండడానికి రీజన్స్, కాజెస్, కాన్సిక్వెన్సెస్ ఈ టైప్లో మనకి క్వశ్చన్ అడగచ్చు. కాకపోతే ఈ పాయింట్స్ని మనము ఆన్సర్లో ఈ మొత్తం ఆర్టికల్ని కలిపి ఒక పాయింట్గా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఏమని రాయొచ్చు చూడండి, ప్రీ పాండమిక్ పీరియడ్ అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం మనం ఎకానమీని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎలా చదువుతున్నాం, ప్రీ కోవిడ్-19 పోస్ట్ కోవిడ్-19 అట్లా డివైడ్ చేసి చదవాల్సి వస్తుంది కదా. సో ప్రీ పాండమిక్ పీరియడ్, ఈ కోవిడ్-19 పాండమిక్ రాకముందు ఎంతైతే ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందో దానికన్నా ఎక్కువగా ఉంది ఇప్పుడు అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అనమాట. అంటే మన ఎకానమీ గ్రో అవుతోంది. సో దట్ ఎకానమీ గ్రో అవుతుంది అని మనం ఎందుకు చెప్తున్నాము, లైక్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతేనే కదా ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటి అని అంటే అవర్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ప్రీ పాండమిక్ లెవెల్స్ కన్నా కూడా ఎక్కువగా మనం గ్రో అవుతున్నాము అని చెప్పి తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ చూస్తే ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రేంజ్డ్ ఫ్రమ్ 46.2% to 47.8% during the pre-pandemic period, and in the latest report it was 48.8%. ఓకే. ఎల్ఎఫ్పిఆర్ రేట్ ప్రీ పాండమిక్ కోవిడ్-19 రాకముందు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 46.2కి 47.8కి మధ్య ఉండేది. అయితే ఇప్పుడు ఎంత ఉంది, 48.8 అంటే దీన్ని దాటిపోయింది. సో ప్రీ పాండమిక్ లెవెల్ కన్నా మనము ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రేట్ని సాధించగలిగాము అని చెప్పి వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఇది. ఫర్ మెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్, కానీ ఫర్ ఉమెన్ ఇట్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 9.5% to 9.1% షోస్ ద ఎన్ఎస్ఎస్ఓ డేటా అని చెప్పి ఉంది ఇది. కానీ అర్బన్ ఏరియాస్లో వచ్చేసి ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 47.5% to 48.8% అని చెప్పి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఎన్ఎస్ఎస్ఓ చెప్తోంది. ఇట్ ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇది మనకి GS 2లో ఇట్ కెన్ బీ అండర్ మనకు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్లో అయినా మనం దీన్ని చూడొచ్చు, లేదా గవర్నెన్స్ కింద అయినా డిస్కస్ చేయొచ్చు. షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ అన్నట్టు, లైక్ ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది అండ్ ఎప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ అన్న మనం మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రిలిమ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకేనా. సో మనం ఈ ఆర్టికల్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా దీని ఇది మొత్తం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం వాళ్ళే డీటెయిల్డ్గా నోట్స్ లాగా ఇచ్చేసారనమాట. సో ఇది మనం డైరెక్ట్గా మనం ఇలాగే చదివేసుకోవచ్చు. ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పి వచ్చింది. ఏంటి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇండియాలో టోటల్గా
705 షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మొత్తం ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. సో ఎస్టీస్ గురించి అండ్ పర్టికులర్లీ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ఏరియాస్ మీద రీసెంట్గా మనకి చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ వైలెన్స్, ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఎస్టీస్ గురించి ఖచ్చితంగా వాళ్ళ యొక్క రైట్స్ వాటి గురించి క్వశ్చన్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట. అండ్ అట్లాంటప్పుడు మనకి వీటి గురించిన మినిమం బేసిక్స్ అనేది ఉండాలి ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్. సో టోటల్గా ఎన్ని ఎస్టీ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియాలో అంటే 705 ఎస్టీ కమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ఇట్ మేక్స్ అప్ టు 8.6% ఆఫ్ ద టోటల్ కంట్రీస్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీలో 8.6% మంది ఎస్టీస్ ఉన్నారు. ఓకే, అండ్ వీళ్ళు 26 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్లో ఉంటున్నారనమాట ఎస్సీస్. ఓకేనా, అండ్ వీళ్ళ గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి వీళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి అంటే ఆర్టికల్ నెంబర్ 244. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. It pertains to the administration of scheduled and tribal areas. It is the single most important constitutional provision for STs. చాలా చాలా ఇంపార్టెంట్, సింగిల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇక్కడే క్లియర్గా ఉంది కదా, ఆర్టికల్ నెంబర్ 244. సో ఇవి మనకి ఫింగర్ టిప్స్లో ఉండాలన్నమాట. ఎస్టీస్ అనగానే మనకి టక్కుమని ఆర్టికల్ నెంబర్ 244 అన్న పాయింట్ గుర్తొచ్చేసేయాలి. ఓకే, ఆర్టికల్ 244 pertains to the administration of the scheduled and tribal areas. అండ్ ఇది ఎస్టీస్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఆర్టికల్ 244లో ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తోంది అని అంటే ఆర్టికల్ 244(1) ప్రొవైడ్స్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ 5th షెడ్యూల్ ప్రొవిజన్స్ టు ద మనకి షెడ్యూల్ 5 ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ 5th షెడ్యూల్ ప్రొవిజన్స్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ నోటిఫైడ్ ఇన్ ఎనీ స్టేట్స్ అదర్ దాన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. దీన్ని ఏఎంటీఎం స్టేట్స్ అని అంటారనమాట. సింపుల్గా అది ఈజీగా నేర్చుకునేందుకు అట్లా అంటూ ఉంటారు. ఏఎంటీఎం స్టేట్స్ అంటే అస్సాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఏఎంటీఎం స్టేట్స్ అంటారనమాట. ఈ స్టేట్స్కి ఎగ్జామ్షన్ ఇస్తోంది ఆర్టికల్ నెంబర్ 244(1). ఏమని చెప్తోంది? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ 5th షెడ్యూల్ ప్రొవిజన్స్ని అన్ని షెడ్యూల్డ్ ఏరియాస్కి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ ఫర్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. అయితే 6th షెడ్యూల్ అప్లైస్ టు దీ స్టేట్స్ యాజ్ పర్ ఆర్టికల్ 244(2). ఓకేనా, 5th షెడ్యూల్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది. 6th షెడ్యూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దీ స్టేట్స్ అండర్ ఆర్టికల్ 244(2). అసలు షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి? ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ కవర్ 11.3% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ ఏరియా అండ్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ ఇన్ 10 స్టేట్స్. టోటల్ 10 స్టేట్స్లో ఉన్నాయి ఇండియాలో. ఎక్కడెక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ స్టేట్స్లో 10 స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ని నోటిఫై చేయడం జరిగింది. అండ్ వీటి ల్యాండ్ ఏరియా ఎంత అంటే 11.3% అనమాట. ఈ స్టేట్స్లో 11.3%, ఈ స్టేట్స్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ అన్నీ కలిపితే 11.3% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ ఏరియాలో ఉన్నారు. అండ్ ఈ ఏరియాలో ఉన్న పాపులేషన్ ఎంత అన్నాము? ఇట్ మేక్స్ అప్ టు 8.6% అరౌండ్ కదా ఆఫ్ టోటల్ పాపులేషన్. సో వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఇక్కడ చూస్తే డిస్పైట్ పర్సిస్టెంట్ డిమాండ్స్ బై ఆదివాసీ ఆర్గనైజేషన్స్, విలేజెస్ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్ ఇన్ 10 స్టేట్స్ విత్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ఇన్ అదర్ స్టేట్స్ విత్ ఎస్టీ పాపులేషన్స్. యాజ్ ఎ రిజల్ట్ అంటే ఇంకా చాలా చోట్ల షెడ్యూల్డ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నా కూడా వీటిని ఇంకా లైక్ షెడ్యూల్డ్ ఏరియాస్గా పరిగణించలేదు. దానివల్ల ఏం జరుగుతోంది అని అంటే యాజ్ ఎ రిజల్ట్ 59, ఈ ఫ్యాక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, 59% ఆఫ్ ద ఇండియాస్ ఎస్టీస్ రిమైన్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 244. ఓకేనా, ఇంకా 59% ఆఫ్ ద ఇండియన్ ఎస్టీస్ 244 పరిధిలోకి రాని అంటే ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లోకి రాకుండా ఇంకా బయట ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఆ ఏరియాస్ని ఇంకా షెడ్యూల్డ్ ఏరియాస్గా డిక్లేర్ చేయట్లేదు కాబట్టి డెస్పైట్ ఆఫ్ కంటిన్యూస్ డిమాండ్స్. ఓకే, సో ఆ ఏరియాస్లోకి వాళ్ళు రాకపోతే ఆర్టికల్ 244 పరిధిలోకి రాకపోతే ఏమవుతుంది అని అంటే దే ఆర్ డినైడ్ రైట్స్. వేటి కింద? అండర్ ద లాస్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్కి కొన్ని పర్టికులర్ స్పెషల్
ప్రొవిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నిటికీ వీళ్ళు లైక్ ఆ రైట్స్ అన్నీ వీళ్ళకి డెనీ అయినట్టే కదా, ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ అండర్ షెడ్యూల్డ్ ఏరియాస్ కాబట్టి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ లాస్ ఏవేవి అంటే రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. ఈ లాస్లో వాళ్ళకున్న కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ని వాడుకోలేకపోతున్నారు అండ్ వాళ్ళ రైట్స్ అనేవి డెనీ అవుతున్నాయి యాజ్ దే వర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ షెడ్యూల్డ్ ఏరియా అండర్ ఆర్టికల్ 244. అలా అవ్వని వాళ్ళు 59% ఆఫ్ ద ఇండియన్ ఎస్టీస్ ఇంకా బయట ఏరియాస్లోనే ఉన్నారు, అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 244 అని చెప్పి తెలుస్తోంది. సో ఇన్ 1995 భూరియా కమిటీ, ఈ కమిటీల పేర్లు మనకి వెరీ ఇంపార్టెంట్, మనం మెయిన్స్లో అట్లాగే వాళ్ళ పేర్లు రాయాలి. In 1995, the Bhuria Committee constituted to recommend provisions for the extension of Panchayat Raj to scheduled areas. దీన్నే మనం పెసా అని అంటాము. సో పెసాని పెట్టమని అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అనే యాక్ట్ని రికమెండ్ చేసింది బూరియా కమిటీ. ఇట్ రికమెండెడ్ ఇంక్లూడింగ్ దీస్ విలేజెస్, బట్ దిస్ ఈజ్ ఎట్ టు బి డన్. ఇంకా ప్రాపర్గా చేయటం లేదు ఈ 10 స్టేట్స్లో. అదే మనం ఇందాక చెప్పుకున్న ఫ్యాక్ట్. అయితే నెక్స్ట్, హౌ ఆర్ షెడ్యూల్డ్ ఏరియాస్ గవర్న్డ్? దీన్ని ఎలా గవర్న్ చేస్తారు, ఎవరు చేస్తారు? అసలు షెడ్యూల్డ్ ఏరియాని ఎవరు నోటిఫై చేస్తారంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైజ్ ఇండియా షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకేనా, ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. హూ నోటిఫైజ్ ఇండియా షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ప్రెసిడెంట్ నోటిఫైజ్. స్టేట్స్ విత్ షెడ్యూల్డ్ ఏరియాస్ నీడ్ టు కన్స్టిట్యూట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని పెట్టుకోవాలి అండ్ దాంట్లో 20 మంది ఎస్టీ మెంబర్స్ ఉండాలి. అండ్ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గవర్నర్కి రికమెండేషన్స్ ఇస్తూ రావాలి రిగార్డింగ్ ఎస్టీ వెల్ఫేర్. అప్పుడు ఆ గవర్నర్ ఏం చేస్తాడు, ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తాడు రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకేనా, అసలు ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ని ఎవరు గవర్న్ చేస్తారు అని అంటే షెడ్యూల్డ్ ఏరియాస్లో కంపల్సరీగా ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉండాలి. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ 20 ఎస్టీ మెంబర్స్ ఉన్న ఈ కౌన్సిల్ ఎవరికి రికమెండ్ చేస్తుంది, గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి రికమెండేషన్స్ ఇస్తుంది రిగార్డింగ్ ట్రైబల్ వెల్ఫేర్. అండ్ ఈ గవర్నర్ సబ్మిట్స్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ టు ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్కి ఈయన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా షెడ్యూల్డ్ ఏరియాస్ అనేవి గవర్న్ చేయబడతాయి. ఓకేనా, ద నేషనల్ గవర్నమెంట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. తర్వాత గవర్నర్ ఏదైనా ఒక లాని అమెండ్ చేయొచ్చు లేదా రిపీల్ చేయొచ్చు ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్స్ అప్లికేషన్ టు షెడ్యూల్డ్ ఏరియా ఆఫ్ ద స్టేట్. ఏదైనా ఒక చట్టము అసెంబ్లీ కానీ లేదంటే పార్లమెంట్ కానీ తీసుకొని వస్తే ఆ లాని ఈ పంచాయత్ ఈ షెడ్యూల్డ్ ఏరియాస్కి అప్లై చేయొచ్చా చేయకూడదా అన్న డెసిషన్ని గవర్నర్, అంటే దానికోసమని ఏదైనా ఈ ప్రొవిజన్స్ దెబ్బతినే విధంగా ఉంటే దాన్ని రిపీల్ చేయొచ్చు లేదా దాన్ని అమెండ్ కూడా చేయమని చెప్పచ్చు. ద గవర్నర్ కెన్ ఆల్సో మేక్ రెగ్యులేషన్స్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియా, ఎస్పెషల్లీ దేనికి, టు ప్రొహిబిట్ ఆర్ రిస్ట్రిక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్, అంటే ఏలియనేషన్ ఆఫ్ ల్యాండ్ అవ్వకుండా నాన్ ట్రైబల్స్కి ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ పోనివ్వకుండా గవర్నర్ కెన్ రెగ్యులేట్ అనమాట. అండ్ రెగ్యులేట్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎస్టీస్ అండ్ మనీ లెండింగ్ టు ఎస్టీస్. వీటిని అన్నిటిని ఆయన గవర్నర్ చేయొచ్చు. దీస్ పవర్ఫుల్ ప్రొవిజన్స్, అథారిటీ అండ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ వెస్టెడ్ విత్ గవర్నర్స్ విత్ ద ప్రెసిడెంట్స్ ఓవర్సైట్ హ్యావ్ లార్జ్లీ రిమైండెడ్ డెడ్ లెటర్. కానీ ఏమవుతుంది, ప్రెసిడెంట్ యొక్క లైక్ ఆయన ఏమంటారు ఇక్కడ, ఆయన ఓవర్సైట్లో అని అంటాం. లైక్ అంటే ఆయన అడ్వైస్ తోటి గవర్నర్ ఇవన్నీ చేయొచ్చు. లైక్ హీ కెన్ రెగ్యులేట్, హీ కెన్ రిపీల్, హీ కెన్ అమెండ్, వాట్ ఎవర్ he has to done, he can do that anamata regarding application of laws to particularly the scheduled areas for the welfare of tribal people. కానీ ఇవన్నీ కూడా ఒక డెడ్ లెటర్గా ఉన్నాయి. ఓకేనా, ఇట్ వాజ్ ఓన్లీ వెన్ పార్లమెంట్ ఎనాక్టెడ్ ద ప్రొవిజన్స్ ఇన్ వేరియస్ లాస్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ పెసా ఇన్ 1996 దట్ the intent of the constitution and constituent assembly actually came alive. పెసా రాకముందు వరకు అవి ఏమీ లేకుండా ఉండేవి, బట్ అప్పుడు పెసా యాక్ట్ని తీసుకొని వచ్చిన తర్వాత కొంతవరకు మెరుగుపడింది. పెసా ఎంపవర్డ్ ఏం చేసింది పెసా అంటే, ఇట్ ఎంపవర్డ్ ద గ్రామ సభాస్
to exercise substantial authority through direct democracy and stated the structures at the higher level do not assume the powers and authority of the Gram Sabha. పెసా చేసిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే డైరెక్ట్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రామ సభాస్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీని చాలా ఎంపవర్ చేసింది ఈ పెసా యాక్ట్ అనేది. సో దీని ద్వారా ఏంటంటే ఒక పార్లమెంట్ కానీ లేదా ఒక స్టేట్ లెజిస్లేచర్ చేసిన ఏదైనా ఒక లాని గ్రామ సభ కూడా దాన్ని అప్లికబుల్ కాదు మా ఏరియాకి అని చెప్పగలిగే కెపాసిటీని, ఆ స్ట్రెంగ్త్ని గ్రామ సభ మీద ఆ పవర్ని పెట్టిండేది పెసా యాక్ట్. అంతగా ఎంపవర్ చేసిందనమాట. ఓకేనా. అండ్ who decides a scheduled area? The 5th schedule confers powers exclusively. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్గా ఈ అథారిటీ ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కు మాత్రమే ఉంది. టు డిక్లేర్ ఎనీ ఏరియా యాజ్ షెడ్యూల్డ్ ఏరియా. ఇన్ 2006 సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. సో కాబట్టి ఇట్ డస్ నాట్ పొసెస్ ద ఎక్స్పర్టైజ్ టు స్క్రూటినైజ్ ద ఎంపిరికల్ బేసిస్ ఆఫ్ ద సేమ్. అంటే కొంతమంది మాది డిక్లేర్ చేయట్లేదు షెడ్యూల్డ్ ఏరియాగా అని చెప్పి జ్యుడిషియరీని అప్రోచ్ అయిన సందర్భంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే నో, ఆ అథారిటీ మాకు లేదు, ఇది కంప్లీట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, వాళ్ళు చేయాల్సినటువంటి పని అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకేనా. హౌ ఆర్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఐడెంటిఫైడ్? అసలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అంటే దీనికి కాన్స్టిట్యూషన్ ఏమైనా చెప్పిందా అని అంటే neither the constitution nor any law provides any criteria to identify scheduled areas. ఒక కాన్స్టిట్యూషన్లో కానీ లేదా ఏదైనా ఒక లా కానీ పలానా ప్రొవిజన్స్ ఉంటేనే పలానా క్రైటీరియాని సాటిస్ఫై చేస్తేనే ఆ ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా అని అనాలి అని ఎక్కడా లేదు. కానీ మనకి 1961లో దేబార్ కమిషన్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పటి వరకు మనము బూరియా కమిషన్ ఆల్రెడీ చూసాము, విచ్ రికమెండెడ్ ఫర్ పెసా. అండ్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది దేబార్ కమిషన్. ఈ దేబార్ కమిషన్ రిపోర్ట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ గివెన్ సమ్ గైడింగ్ నార్మ్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ ఏరియా యాజ్ ఎ షెడ్యూల్డ్ ఏరియా. ఓకే, ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా అని ఎప్పుడు అనొచ్చు అని చెప్పి కొన్ని గైడింగ్ నార్మ్స్ని ఇవ్వడం జరిగింది. అంతేగాని కాన్స్టిట్యూషన్లో కానీ లేదా ఏదో ఒక చట్టంలో కానీ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే అది షెడ్యూల్డ్ ఏరియా అని చెప్పి లేదనమాట. ఓకేనా. సో ఏమేమి చెప్పింది దేబార్ కమిషన్ రిపోర్ట్ అంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి, తర్వాత కాంపాక్ట్నెస్ అండ్ రీజనబుల్ సైజ్ ఉండాలి, అంటే కొంచెమన్నా పెద్దదిగా ఉండాలి, వయబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఎంటిటీ ఉండాలి సచ్ యాజ్ డిస్ట్రిక్ట్, తర్వాత డిస్ట్రిక్ట్ లేదా బ్లాక్ ఆర్ తాలూకా అంటే ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లాగా ఉండాలి. అండ్ ఆ ఏరియా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉండాలి రిలేటివ్ టు ద నైబరింగ్ ఏరియాస్. పక్కన ఏరియాస్తో కంపేర్ చేస్తే ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ జోన్ అయి ఉండాలి. సో అట్లాంటి క్రైటీరియాని కనుక మీట్ అయితే దెన్ దట్ ఏరియా కెన్ బి డిక్లేర్డ్ యాజ్ షెడ్యూల్డ్ ఏరియా. అండ్ మళ్ళీ అగైన్ దీని మొత్తం అథారిటీ హూ కెన్ డిక్లేర్ ఇట్ అంటే ప్రెసిడెంట్ ఓన్లీ. ఓకేనా, అది ఆయనకున్న ఎక్స్క్లూజివ్ అథారిటీ అనమాట. ఓకేనా, కానీ కాన్స్టిట్యూషన్లో లేదు, ఏ లాలో లేదు. మరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అంటే 1961లో వేసిన దేబార్ కమిషన్ రిపోర్ట్ కొన్ని గైడింగ్ నార్మ్స్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నో లా ప్రిస్క్రైబ్స్ ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీస్ ఇన్ సచ్ ఎన్ ఏరియా నార్ ఏ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఇట్స్ ఐడెంటిఫికేషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మినిమం ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దాంట్లో మినిమం ఇంతమంది ట్రైబల్ పీపుల్ ఉండాలి అన్న రూల్ అయితే ఇక్కడ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంటేనే ఆ ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా అని అంటారు అని అనడానికి లేదు, అలా ఎక్కడ మెన్షన్ చేసి లేదు. కానీ ఇక్కడ జనరల్గా ఏంటి ఫాలో అవుతారు అంటే ఇట్ హ్యాస్ రికమెండెడ్ దట్ ఆల్ రెవెన్యూ విలేజెస్ విత్ 40% అండ్ మోర్ ట్రైబల్ పాపులేషన్ అకార్డింగ్ టు 1951 సెన్సస్. 51 సెన్సస్ ప్రకారం 40% లేదా అంతకన్నా ఎక్కువ ఎస్టీస్ ఉన్నటువంటి ఏరియాస్ని షెడ్యూల్డ్ ఏరియాస్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఉంది. ఓకే. అండ్ కంటిగ్విటీ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ డిమార్కేటింగ్ క్రైటీరియా. అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అన్నీ ఇట్లా పక్కన ఉన్నవి అన్నీ కలిపి ఒకటే చోట ఉండాలి ఇట్లాంటి రూల్ అయితే ఇక్కడ లేదు. అండ్ నెక్స్ట్ బూరియా కమిటీ రికగ్నైజ్డ్ ఏ ఫేస్ టు ఫేస్ కమ్యూనిటీ, ఏ హ్యామ్లెట్ or a group of hamlets managing its own affairs to be the basic unit of self governance in the scheduled areas. ఓకేనా.
సో బూరియా కమిటీ ఏమని చెప్పింది అని అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్గా లైక్ ఏదైనా ఒక చిన్న చిన్న హ్యామ్లెట్స్ అంటాం కదా, చిన్న గ్రూప్ ఆఫ్ విలేజెస్ లాగా అట్లా ఉండొచ్చు అని చెప్పింది. అండ్ ద యాక్ట్ డిఫైన్డ్ విలేజ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆర్డినరీలీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ హ్యాబిటేషన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఆర్ ఎ హ్యామ్లెట్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ హ్యామ్లెట్స్ కంప్రైజింగ్ కమ్యూనిటీ అండ్ మేనేజింగ్ ఇట్స్ అఫైర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఒకే పద్ధతిని ఫాలో అయ్యే ఒక విలేజ్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ విలేజెస్ కానీ ఒక హ్యామ్లెట్ కానీ వీటిని ఈ యాక్ట్ కింద విలేజ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇదే డెఫినిషన్నే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఓకేనా, ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఇక్కడ ఉంది చూడండి, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే FRA 2006 అంటాం. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళే కొన్ని స్పెషల్ లాస్ అప్లికబుల్ ఉంటాయి లైక్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో కూడా డెఫినిషన్ ఇదే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. యాజ్ ఎ రిజల్ట్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ విలేజ్ ఎక్స్పాండెడ్ బియాండ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ టు ఇంక్లూడ్ ఫారెస్ట్ ఫ్రింజెస్, ఫారెస్ట్ విలేజెస్ యాజ్ వెల్. ఫారెస్ట్ విలేజెస్కి కూడా ఈ విలేజ్ అంటే ఏంటి అనే దాన్ని ఎక్స్పాండ్ అవ్వడం జరిగిందంటే వాటి యొక్క స్కోప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్? all habitations or groups of habitations outside scheduled areas in all the states and UTs where STs or the largest social group will need to be notified as scheduled areas irrespective of their contiguity. అది ఒక పాయింట్. సెకండ్ది ఏంటి అని అంటే జాగ్రఫికల్ లిమిట్ ఆఫ్ దీస్ విలేజెస్ విల్ నీడ్ టు బి ఎక్స్టెండెడ్ టు ద కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ ఏరియా ఆన్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండర్ FRA 2006 వేర్ అప్లికబుల్ and the customary boundary within the revenue lands made possible through suitable amendments to the relevant state laws. ఇక్కడ రెండు పాయింట్లు మనకు చెప్తున్నారు. వాట్ నెక్స్ట్ అంటే వే ఫార్వర్డ్ కింద ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అవుట్ సైడ్ ఆర్టికల్ 244లో 59% ఆఫ్ ద ఇండియన్ STs ఇంకా ఉన్నారు 244 కింద రాకుండా అని చెప్పి. సో వాళ్ళని ఇమీడియట్గా ఈ షెడ్యూల్డ్ ఏరియాస్గా ఈ స్టేట్స్లో ఉన్న ఏరియాస్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే జాగ్రఫికల్ లిమిట్, ఈ విలేజెస్ యొక్క జాగ్రఫికల్ లిమిట్ని కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్కి తర్వాత కస్టమరీ బౌండరీస్ ఏర్పాటు చేసి వాటి యొక్క స్కోప్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే అసలు ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి షెడ్యూల్డ్ ఏరియాగా అండ్ దాని యొక్క స్కోప్ని కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అని సెకండ్ పాయింట్ చెప్తుంది అనమాట సింపుల్గా. ఓకే. సో ఫైనల్లీ ఏమంటున్నామంటే ద జాగ్రఫికల్ లిమిట్స్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్ పంచాయత్ తాలూకా అండ్ డిస్ట్రిక్ట్ will need to be redrawn so that these are fully scheduled areas. సో ఇవి ఓన్లీ ఒక లైక్ వీటిని మళ్ళీ రీడ్రా చేసి అవి నిజంగా షెడ్యూల్డ్ ఏరియాస్గా ఫుల్గా అయ్యి అండ్ అప్పుడు ఆ షెడ్యూల్డ్ ఏరియాస్కి అప్లికబుల్ అయ్యే లాస్ ద్వారా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎంపవర్ అవ్వగలుగుతారు అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో హియర్ యూ కెన్ సీ ద జియోస్పేషియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏరియా డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇవి 5th షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మనం ఇందాక అనుకున్నాం కదా వీటికి అప్లికబుల్ కాదు అని చెప్పి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అవి 6th షెడ్యూల్డ్ ఏరియాస్ అనమాట. ఓకే. అండ్ ఇవన్నీ నాన్ షెడ్యూల్డ్ ఏరియా, వీటిల్లో ఎక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ లేవు. ఓకే. అండ్ అదే ఇక్కడికి వచ్చేసరికి జియోస్పేషియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫుల్ అండ్ పార్షియల్ షెడ్యూల్డ్ ఏరియా. ఇది వచ్చేసి జనరల్గా చెప్తున్నాం, ఇది వచ్చేసి ఫుల్ అండ్ పార్షియల్ అంతా కలిపితే ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది ద హోమ్ ల్యాండ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పి వచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us move on to the లాస్ట్ ఆర్టికల్ టుడే. ఏంటంటే క్లౌడియా గోల్డిన్ అనే ఈమెకి షీ వన్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఫర్ ద ఇయర్ 2023 అండ్ ఈమె ఏం వర్క్ చేశారు దానికి గాను ఏం వచ్చింది అని అంటే జెండర్ గ్యాప్కి సంబంధించి వర్క్ ప్లేస్లో ఉన్న జెండర్ గ్యాప్ గురించి తను చేసిన రీసెర్చ్కి గాను నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఫర్ ద ఇయర్ 2023 ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షీ ఈజ్ జస్ట్ ద థర్డ్ ఉమెన్ టు విన్ ద ప్రైజ్. ఓకే. అవుట్ ఆఫ్ 93 ఎకనామిక్స్ ఇప్పటి వరకు 93 ఎకనామిక్స్లో 93 మంది నోబెల్ లారియట్స్ ఉంటే షీ వాస్ ద థర్డ్ వన్ అనమాట. ఓకేనా. షీ హ్యాస్ స్టడీడ్, ఇక్కడ ఈమె ఎంత రీసెర్చ్ చేశారు అంటే 200 years ఆఫ్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్ని స్టడీ చేశారు ఈమె. అండ్ షోయింగ్ దట్ ఏమని చెప్పారు ఈ రీసెర్చ్ యొక్క రిపోర్ట్ ఏంటి అంటే డిస్పైట్ కంటిన్యూడ్ ఎకనామిక్ గ్రోత్ ఉమెన్స్ పే
డిడ్ నాట్ కంటిన్యూస్లీ క్యాచ్ అప్ టు మెన్స్. ఓకేనా. సో ఎంత ఎకనామికల్గా మనం ఎంత గ్రో అవుతున్నప్పటికీ ఉమెన్కి మెన్కి మధ్య ఆ పే గ్యాప్ అనేది చాలా ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అండ్ ఏ డివైడ్ స్టిల్ ఎగ్జిస్ట్ డిస్పైట్ ఉమెన్ గెయినింగ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాన్ మెన్. మెన్ కన్నా ఉమెన్కి ఎడ్యుకేషన్లో హయ్యర్ లెవెల్స్కి వెళ్తున్నా కూడా ఆ జెండర్ గ్యాప్ అనేది, వర్క్ ప్లేస్లో జెండర్ పే గ్యాప్ అనేది అలాగే ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ అని చెప్పి కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అండ్ ఈమె మాట్లాడుతూ గోల్డిన్స్ రీసెర్చర్ డస్ నాట్ ఆఫర్, ఈమె సొల్యూషన్స్ ఏమీ ఇవ్వలేదు వీటికి, బట్ ఇట్ అలోస్ ద పాలసీ మేకర్స్ టు ట్యాకిల్ ద ఎంట్రెంచ్డ్ ప్రాబ్లమ్. ఓకేనా. సో ఈమె సొల్యూషన్స్ ఇవ్వలేదు, కానీ ఈమె రీసెర్చ్ అసలు ప్రాబ్లం ఎక్కడుంది, దాని రూట్స్ ఎక్కడున్నాయి అన్నది పాలసీ మేకర్స్ కనుక్కోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటున్నాం అనమాట. షీ ఎక్స్ప్లెయిన్స్ ద సోర్స్ ఆఫ్ ద గ్యాప్, అసలు ఎందుకు గ్యాప్ వస్తుంది, అండ్ హౌ ఇట్స్ చేంజ్డ్ ఓవర్ ద టైమ్ అండ్ హౌ ఇట్ వ్యారీస్ విత్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అది మనం ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాము అనే దాన్ని బట్టి అది ఇంకా లైక్ ఎట్లా మారుతూ వచ్చింది ఈ డిఫరెన్స్, ఈ జెండర్ గ్యాప్ అనేది అన్న దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఈ రీసెర్చ్లో భాగంగా. ఓకేనా. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ పీపుల్స్ హోమ్ రిఫ్లెక్ట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్, with women often taking jobs that allow them to be on call at home, work that often pays less. ఎక్కువగా ఉమెన్ లైక్ ఏంటంటే కొన్ని రకాల ప్రొఫెషన్స్కే లిమిట్ అవుతున్నారు. సో దానివల్ల ఒక ఐ మీన్ అదొక ప్రాబ్లం అయితే, అండ్ మెన్ తోటి ఈక్వల్గా వర్క్ చేస్తున్నప్పటికీ జెండర్ గ్యాప్ అట్ వర్క్ ప్లేస్ అనేది చాలా హ్యూజ్గా ఉంది అని చెప్పి ఈమె చేసిన రీసెర్చ్ 200 yearsగా ఉమెన్ యొక్క లైక్ ఈ డిస్క్రిమినేషన్ ఎలా ఉంది అని తను చేసిన స్టడీకి గాను షీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఫర్ ద ఇయర్ 2023. క్లాడియా గోల్డిన్ విన్స్ దట్. ఓకేనా. సో ఇది ఇవాళ హిందూలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అట్ వైజాగ్, ఇట్ ఇంక్లూడ్స్ GS CSAT టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట. దీని యాక్చువల్ ఫీ 60,000 రూపీస్ అయితే 20,000 డిస్కౌంట్ తోటి 40,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు 30,000 వర్క్ చేసే ఆన్లైన్ క్లాసెస్ని కూడా ఫ్రీగా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th October వరకు మాత్రమే. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, అగైన్ దసరా ధమాకా ఆఫర్లోనే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అట్ వైజాగ్ బ్రాంచ్లో యాక్చువల్ ఫీ 1 lakh రూపీస్, కానీ మీకు 25,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 75,000కే ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. ఓకేనా. అండ్ అసలు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైక్ దాని కింద ఏమేమి కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి, దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకేనా. ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ LTXclasses.com. అండ్ మీకు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఫ్రీ ఆఫ్లైన్ మీరు తీసుకుంటే ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి 15th October వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది. ఓకేనా. సో హియర్ ఈస్ ద వైజాగ్ అడ్రస్. ఈవెన్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద వైజాగ్ బ్రాంచ్ అండ్ అక్కడే మీరు ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.